జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు గతంలో అధికారంలో రావటానికి ముందు ఏవైతే వాగ్దానాలు చేశారు, ప్రజాగళం పేరిటతో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇంటింటికి కూడా బాండ్లను పంచారు. ఏ ఇంట్లో ఎంతమంది ఏ పథకానికి అర్హులయ్యారో, మీరు అమ్మఒడికి 3 ఉన్నారు, సెలెక్ట్ అయిపోయారు, మీకు సంవత్సరానికి ఇంత, 5 సంవత్సరాలకి ఇంత, నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు మీ ఇంట్లో, సో మీకు సంవత్సరానికి ఇంత, 5 సంవత్సరాలకి ఇంత, మీ ఇంట్లో రైతులు ఉన్నారు, సో రైతు ఇంత సంవత్సరానికి, అలా ప్రతిదీ బాండ్లో వాళ్ళు సంతకాలు చేసి ఇచ్చారు. సో ఆ సంతకాలు చేసిచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న ఇంతవరకు ఎవరికి ₹1 అంటే ₹1 కూడా ఒక సంవత్సరంలో ఎవరికి వేయలేదు. మొన్న పొదిలీలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ జన సమూహాన్ని, జన సునామీని చూసి భయపడి రాత్రికి రాత్రి జీవోని తయారు చేసి తల్లికి వందనం అని చెప్పి మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 84 లక్షల మంది తల్లులకి ఇవ్వలేని వాళ్ళు ఇక 2 ఉంటే 30, 3 ఉంటే 45 ఎలా ఇస్తారో 45,000 మీరే ఒకసారి ఆలోచించాలి. సో ఈరోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ QR కోడ్ ఉంటుంది. దీన్ని వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, 2024లో వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి ఇస్తాము అని వాళ్ళు మాట్లాడారు. అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం, మేము ఇచ్చిన మేనిఫెస్టోని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేశారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. సో దొంగ మాటలు, దొంగ మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందని ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. ఎందుకంటే దాదాపుగా 40% ఓటింగ్ జగన్ గారికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే 11 సీట్లు అనేది చాలామందికి అనుమానాలు. ఎందుకంటే ఎన్నికల రోజు ఎంత ఓటింగ్ పోల్ అయింది అన్నదానికి, కౌంటింగ్ రోజు పోల్ అయిన దానికి దాదాపుగా 43 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. దాన్ని ఎన్నికల కమిషను ఎంక్వైరీ చేయాలి, అలాగే కోర్ట్స్ కూడా దీన్ని చూడాలి. అంటే 10 రోజుల్లో జీవో ఇచ్చి 6 నెలలు ఉండాల్సిన ఈవీఎంలను డిస్ట్రాయ్ చేసిన విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు కానీ, పొదలి కానీ, తెనాలి కానీ, సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ప్రజల ఆయన మీద ఉన్న అభిమానాన్ని కళ్ళారా చూసిన కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎంల విజయమే, ఇది కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం వేసి జూన్ 18లో అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. ఆయనకు ఒక సైడు కొంచెం స్వల్ప గాయాలైతే 108లో హాస్పిటల్కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ జూన్ 22కి ఎలా మారింది, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద షర్మిల గారితో, పయ్యావుల్ గారి కేశవతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు అవును జగన్ గారి కారు కిందే జరిగింది అని మాట్లాడారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇదంతా కూడా జగన్ గారికి వస్తున్న జన సపోర్ట్ని చూసి జలసీతో చేస్తున్నదే. ఈ రోజు వరకు Z+ కేటగిరీ ఉన్న జగనన్నకి ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు, రో పార్టీ ఇవ్వరు. సో ఎవరిది ఫెయిల్యూర్ ఒకసారి చెప్పండి. నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ చెప్తుంది చాలా గొప్పగా, హోంమంత్రి కందుకూరులో అంటే 8 మంది చనిపోగానే అయ్యో పాపం అని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇళ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్గ్రేషియా ఇచ్చాడంట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్గ్రేషియా ఇవ్వడు, ఆయన చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళకి. అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా? రెండవది, ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు, కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందులు గొందుల్లో మీటింగ్ పెట్టి చంపేసి
పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, మాకు ఒక అపోజిషన్ లీడర్కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడవాళ్ళు, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందా అని అడుగుతున్నాను. కాలు మీద కాలు వేసుకొని, చుడిదార్ వేసుకొని, మేకప్ వేసుకొని, సెల్ ఫోన్లో వీడియోలో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఆవిడికి మాత్రం పరామర్శ. ఇది మానవత్వమా? ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. జగన్ గారు కానీ వైఎస్ఆర్ గారి మానవత్వం గురించి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా చెప్తాడు. ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక తల్లి ఇది అమ్మఒడి కానీ, ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు? హాస్పిటల్ రెనోవేషన్స్ కానీ, స్కూల్స్ రెనోవేషన్, పేదవాళ్ళ కోసం, పేద పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆ కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు. అలాగే కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం భారాన్ని ప్రభుత్వమే మోస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.